హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ఇది ఇంకో అన్బాక్సింగ్ వీడియో. అంటే హాలిడేస్ అయిపోయే ముందు పెడుతున్నాను. ఎప్పుడో తెప్పించాను పెయింటింగ్ బాక్సెస్ అండి. పిల్లల కోసం వేస్తున్నారు కూడా పెయింటింగ్స్ మా పిల్లలు. దానికోసం ఆయిల్ పెయింటింగ్స్ కూడా తెప్పించాను. ఈ ఆయిల్ పెయింటింగ్స్ నాకు ఇంకా వేరే వాళ్ళ పిన్ని బ్రషెస్ కూడా తెప్పించాను. ఇది బ్రషెస్ 2 ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి బ్రషెస్లో, చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని బ్రషెస్ వచ్చాయో. అంటే సన్నగా వేసుకోవడానికి, లావుగా వేసుకోవడానికి డిజైన్స్, 2 కలర్స్ మిక్స్ చేసి వేసుకోవడానికి. ఇదేమో ప్రిస్క్రిప్షన్, అంటే ఏ కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది అనేది అక్కడ ఉందండి, డాట్స్తో ఉంది. చాలా బాగా వచ్చాయి. మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి, బాగున్నాయి. ఇదేమో మా పెద్ద అబ్బాయికి మా చెల్లెలు ఇచ్చిందండి గిఫ్ట్. స్కెచ్ బాక్స్ గిఫ్ట్. మొత్తం స్కెచెస్ ఉన్నాయి. స్కెచెస్, కలర్ పెయింటింగ్స్, క్రేయాన్స్ చాలా వచ్చాయి. చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఇవేమో చెమ్కీలు అండి, పైన డెకరేషన్ చేయడానికి చెమ్కీస్ అవి. తర్వాత 2 ఎరేజర్స్ బుక్ వచ్చిందండి, వైట్ పేపర్స్ బుక్, ప్లెయిన్. లెంత్ కూడా చాలానే ఉంది. అంటే ఎక్కువ డిజైన్ పెద్దగా వేసుకోవడానికి బుక్ అట్లా ప్లెయిన్గా వచ్చింది. ఇవేమో స్కెచెస్, ఇవి పెన్సిల్స్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. 12 పెన్సిల్స్ వచ్చాయి, షార్ప్నర్ కూడా వచ్చింది దానికి. దాని తర్వాత ఈ స్కెచెస్, ఇవి 2 పెన్సిల్స్ అండ్ 1 పెన్సిల్, 2 ఎరేజర్స్ వచ్చాయి. ఇది చెమ్కీస్ అనమాట. తర్వాత క్రేయాన్ అనమాట. ఇది క్రేయాన్ చూడండి, అది క్రేయాన్స్ ఇట్లా షేడింగ్ కోసం క్రేయాన్స్ అనమాట. క్రేయాన్స్ కూడా వచ్చేసాయి చూడండి. అన్నీ ఓపెన్ చేస్తున్నాడు మా అబ్బాయి, చూపిస్తున్నాడు. ఇప్పుడు మంచిగా ఒక పెన్ లాగా స్కెచ్ వచ్చిందనమాట, పెన్ టైప్, నీట్గా వేసుకోవడానికి. నేను ఒక డ్రాయింగ్ చేస్తున్నాను, బటర్ఫ్లై డ్రాయింగ్. బాగుంటుంది. నేను డ్రాయింగ్ చేసి చూపిద్దామని అలా వేశాను. మంచిగా కలరింగ్ చేస్తున్నాను. మా అబ్బాయి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేసాడు చూడండి. దాన్ని చెండాలంగా చేసి పడేశాడు. నేను ఏదో కొంచెం వాడికి ఇలా వేసుకోవాలరా అని చూపిద్దామని నేను చూపిస్తుంటే వాడు ఏదో ఒకటి చేసి ఆయనతో ఖరాబ్ చేసేసాడు. నేను బటర్ఫ్లై అలా వేస్తున్నాను, కలరింగ్ చేద్దామని. అది అలా ఉంటుంది. అంటే డిజైన్ మెరవడానికి, మెరుపు వేస్తాం కదా మనం, ముగ్గు వేసిన తర్వాత మెరుపు వేస్తాం కదా, అలా ఉంది. అది స్కెచ్. దాన్ని అవుట్ లేయర్గా వేద్దాం అనుకున్నా, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం డిజైన్ మొత్తం పిచ్చి పిచ్చిగా వచ్చేసింది. ఇంకా దాన్ని ఏం చేయొద్దని అలాగే వదిలేసాము. తర్వాత పెన్సిల్తో వేరే డ్రా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకేం డ్రా చేయలేదు. పెన్సిల్తో అలా వేయాలి లైట్గా కలర్స్ అన్నీ అని చూపిస్తున్నాను మా అబ్బాయికి, ఎలా వేయాలి ఏంటి అని. తర్వాత మా హస్బెండ్ వచ్చి ఒక డిజైన్ వేశారు చూడండి, బాగుంది. మంచిగా చెట్టు, ఇల్లు అన్నీ వేసేసి మేఘాలు అవన్నిటికీ కలర్ వేయమని చెప్పి డిజైన్ వేసి ఇచ్చేసాడు. నీట్గా ఉంది, నీట్గా చేశాడు మా హస్బెండ్. నేను చెండాలంగా చేసి దాన్ని ఖరాబ్ చేసేసాను. నెక్స్ట్ నుంచి మా అబ్బాయి వేసుకుంటాడు. ఏదో అలా చూపిస్తే ఐడియా ఉంటుంది ఒకలాగా అని చెప్పేసి అలా చూపించాము నేను మా హస్బెండ్. చూడండి అయిపోయింది డ్రాయింగ్. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకి గిఫ్ట్ చేయాలనుకుంటే ఇలాంటి గిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరండి. మళ్ళీ ఊరికే ఫోన్స్ అవి ఇవి చూడకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కలర్స్ పోయినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో వాళ్ళ మనసులో ఏముంది, ఎలా ఆర్ట్ చేయగలుగుతారు, ఎలా అయినా చేయనియండి, ఖరాబ్ చేసినా పర్వాలేదు. ఇలా చేస్తే రోజు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. రోజుకు ఒక్కసారి ఇస్తే, ఒక ½ అన్ అవర్ అలా ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉన్న డ్రాయింగ్ వేసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కలరింగ్ అంటే చాలామందికి పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. కలర్స్ చూడగానే ఏదో చేయాలి, అలా పిల్లలకి వేసి ఇచ్చేస్తే సూపర్గా ఉంటుంది. అంతే అండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.